హలో గైస్, వెల్కమ్ టు ఏఆర్ యూనివర్స్. ముందుగా అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న నోట్. మన ఛానల్ని చూస్తున్న వాళ్ళలో 70% ఆఫ్ ద పీపుల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే లవ్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది. ఇంకా లాగ్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఈ వీడియోలో భారతదేశ జెండా యొక్క చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పటివరకు భారతదేశ జెండాని 7 సార్లు అయితే చేంజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన మొదటి జెండాను వచ్చేసి 1904లో సిస్టర్ నివేదా గారు అయితే అనౌన్స్ చేశారు. ఈమె స్వామి వివేకానంద గారి ఫాలోవర్. ఈ ఫ్లాగ్లో మొత్తం 2 కలర్స్ అయితే ఉండటం జరిగింది, రెడ్ ఇంకా ఎల్లో. వీటిలో రెడ్ కలర్ అనేది విక్టరీని అయితే రిప్రజెంట్ చేస్తుంది, ఎల్లో కలర్ అనేది స్ట్రెంత్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. మధ్యలో ఇంద్రుడి వజ్రాయుధం అయితే ఉండటం జరిగింది. ఈ ఇంద్రుడి వజ్రాయుధం అనేది పవర్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. ఇంకా మన సెకండ్ ఫ్లాగ్ వచ్చేసి 7th ఆగస్ట్ 1906లో స్వదేశీ స్ట్రగుల్ బాయ్కాట్ మూవ్మెంట్లో భాగంగా కలకత్తాలోని గ్రీన్ పార్క్లో ఈ ఫ్లాగ్ని అయితే అనౌన్స్ చేశారు. దీన్ని కలకత్తా ఫ్లాగ్ అని కూడా అంటారు. ఈ ఫ్లాగ్లో మొత్తం 3 కలర్స్ అయితే ఉంటాయి, రెడ్, ఎల్లో ఇంకా గ్రీన్. కానీ ఈ ఫ్లాగ్ని బ్రిటిష్ ఇండియా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అందుకని ఇది అన్అఫీషియల్ ఫ్లాగ్గా ఉందని 1907లో మేడం బికర్జీ గారు జర్మనీలో జరిగిన ఇంటర్నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్లో ఈ కలకత్తా ఫ్లాగ్ని మోడిఫికేషన్ చేసి అఫీషియల్గా అయితే అనౌన్స్ చేశారు. ఈ ఫ్లాగ్ని సత్యేంద్ర ప్రసాద్ గారు ఇంకా హేమచంద్ర ప్రసాద్ గారు కలిసి దీన్ని అయితే డిజైన్ చేశారు. ఈ ఫ్లాగ్లో టోటల్ 3 కలర్స్ అయితే ఉంటాయి, ఆరెంజ్, ఎల్లో ఇంకా గ్రీన్. ఈ ఫ్లాగ్కి టాప్లో హాఫ్ ఓపెన్ లోటస్ అయితే ఉంటాయి. ఇవి బ్రిటిష్ ఇండియాలోని 8 ప్రొవిన్సెస్ని రిప్రజెంట్ చేస్తాయి. బాటంలో సన్ ఇంకా హాఫ్ మూన్ అయితే ఉంటాయి. మిడిల్లో వందే మాతరం అని రాసి ఉంటుంది. వందే మాతరం అంటే భరతమాత నీకు వందనాలు అని మీనింగ్ వస్తుంది. ఇదే మన అఫీషియల్గా మొదటి ఫ్లాగ్. ఆ తర్వాత 1917లో హేమచంద్ర దాస్ గారు బ్రిటిష్ రూల్ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు బ్రిటిష్ ఇండియాకి ఒక కొత్త ఫ్లాగ్ని అయితే డిజైన్ చేశారు. ఈ ఫ్లాగ్ని అప్పటి పాపులర్ లీడర్స్ అయిన బాలగంగాధర్ తిలక్ గారు ఇంకా మిస్టర్ ఎన్ఏ బిసెంట్ గారు కలిసి ఈ ఫ్లాగ్ని అయితే లాంచ్ చేశారు. ఈ ఫ్లాగ్లో 5 రెడ్ అండ్ 4 గ్రీన్ లైన్స్ ఆల్టర్నేటివ్ హారిజాంటల్ లైన్స్లో అయితే అరేంజ్ చేసి ఉంటాయి. ఈ ఫ్లాగ్లో సప్తర్షి కాన్ఫిగరేషన్లో స్టార్స్ అయితే అరేంజ్ చేసి ఉంటాయి. ఇంకా ఈ ఫ్లాగ్లో టాప్ కార్నర్లో యూనియన్ జాక్ సింబల్ అయితే ఉంటుంది. అలాగే రైట్ సైడ్ కార్నర్లో హాఫ్ మూన్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఫ్లాగ్ వచ్చేసి 1921లో బెజవాడలో జరిగిన కాంగ్రెస్ సెషన్స్లో మన తెలుగువారైన పింగళ వెంకయ్య గారు పాల్గొన్నారు. ఆయన పాల్గొని ఆయన తయారు చేసిన జాతీయ జెండాని మహాత్మా గాంధీ గారికి అయితే ప్రజెంట్ చేశారు. మహాత్మా గాంధీ గారికి ఆ ఫ్లాగ్ అయితే నచ్చి దాన్ని నేషనల్ ఫ్లాగ్గా అయితే అనౌన్స్ చేశారు. ఈ ఫ్లాగ్లో 3 స్ట్రైప్స్ అయితే ఉంటాయి, టాప్లో వైట్, మిడిల్లో గ్రీన్, బాటంలో రెడ్ అయితే ఉంటుంది. ఇది ఇండియాలో ఉన్న మల్టిపుల్ కమ్యూనిటీస్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. వీటన్నిటినీ కలుపుతూ మిడిల్లో ఒక స్పిన్ వీల్ అయితే ఉంటుంది. ఇది ఇండియా ఎకానమిక్ గ్రోత్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. తర్వాతి కాలంలో ఈ ఫ్లాగ్కి చాలా క్రిటిసిజం రావడం వల్ల మహాత్మా గాంధీ గారు ఇంకా పింగళ వెంకయ్య గారు ఈ ఫ్లాగ్ని అయితే రీడిజైన్ చేశారు. రీడిజైన్ చేసిన తర్వాత 1931లో ఈ ల్యాండ్ మార్క్ ఫ్లాగ్ని అయితే అనౌన్స్ చేశారు. ఈ ఫ్లాగ్లో టాప్లో సాఫ్రాన్, మిడిల్లో వైట్, బాటంలో గ్రీన్ అయితే ఉంటాయి. ఇంకా మిడిల్లో వచ్చేసి స్పిన్ వీల్ అయితే ఉంటుంది. తర్వాతి కాలంలో ఆజాద్ హింద్ నేషనల్ మూమెంట్లో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు 1943లో ఈ ఫ్లాగ్ని అయితే అనౌన్స్ చేశారు. ఈ ఫ్లాగ్ని అనౌన్స్ చేసిన తర్వాత బ్రిటిష్ రూల్లో ఉన్న భారతదేశ భూభాగాన్ని రీక్లెయిమ్ చేసిన ఫస్ట్ వ్యక్తిగా బోస్ గారు అయితే చరిత్రకెక్కారు. ఆ రీక్లెయిమ్ చేసిన భూభాగం ఏదో కాదు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్. దీని గురించి మళ్ళీ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ ఫ్లాగ్ వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్న తిరంగా ఫ్లాగ్. ఈ తిరంగా ఫ్లాగ్ని అయితే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి లీడర్షిప్లో మహాత్మా గాంధీ గారు అప్రూవ్ చేసిన పింగళ వెంకయ్య గారు ఫ్లాగ్ని అడాప్ట్ చేసుకొని అయితే చేశారు. పింగళ వెంకయ్య గారు చేసిన ఫ్లాగ్లోని స్పిన్ వీల్ని అయితే రిమూవ్ చేసి అశోక్ చక్రాన్ని అయితే రీప్లేస్ చేశారు. ఈ ఫ్లాగ్లో 3 కలర్స్ అయితే ఉంటాయి. ఈ ఫ్లాగ్లో ఉన్న కలర్స్లో సాఫ్రాన్ అనేది సాక్రిఫైస్ అండ్ కరేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. మిడిల్లో ఉన్న వైట్ ట్రూత్ అండ్ పీస్ని రిప్రజెంట్ చేస్తుంది. గ్రీన్ అనేది ఫెర్టిలిటీ అండ్ అగ్రికల్చర్ హెరిటేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇంకా మధ్యలో ఉన్న అశోక చక్ర అనేది ప్రోగ్రెస్ అండ్ ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఒక్క మన జాతీయ జెండాకే ఇంత పెద్ద చరిత్ర ఉందంటే ఈ జాతీయ జెండాని ఇచ్చిన ఈ భారత భూమికి ఇంకెంత చరిత్ర ఉంటుంది. ఇలాంటి చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. జై హింద్.